బాధించిన వేధించిన ప్రశ్న ప్రగతికి మార్గం. ప్రశ్న వేధిస్తుంది, బాధిస్తుంది. ప్రశ్న శోధిస్తుంది, బోధిస్తుంది. ప్రశ్న మెదడుకు మేత, మనసుకు పదును. ప్రశ్న ప్రజల్ని పురోగతి అంచున నిలుపుతుంది. ప్రశ్న బీజమై మొలకెత్తితే అది మొక్కై మానై శాఖోపశాఖలై పుష్పించి ఫలిస్తుంది. ప్రశ్న మనిషి మానసాకాశంలో ఒక్కోసారి తళుక్కున మెరుస్తుంది. అది అతన్ని మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. కళ కళ కోసమే అన్నట్లు కొన్ని ప్రశ్నలు ప్రశ్నల కోసమే. కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు ఉండవు. కొన్ని ప్రశ్నలకు ప్రశ్నలోనే సమాధానం, కొన్నింటికి ప్రశ్నే సమాధానం. కొన్ని చక్కని చిక్కని ప్రశ్నలైతే కొన్ని చిక్కు ప్రశ్నలు, కొన్ని చిట్టుపుట్టి ప్రశ్నలైతే కొన్ని యక్ష ప్రశ్నలు, లక్ష ప్రశ్నలు, 1,00,000 ప్రశ్నలు. కొందరు ప్రశ్నలు వేస్తారు, కొందరు ప్రశ్నలు అడుగుతారు, కొందరు ప్రశ్నిస్తారు. వీరందరూ సమాధానాలు ఆశించేవారే, సమాధానాల కోసం ఎదురు చూచేవారే, సమాధానాలు రాబట్టాలనుకునేవారే. ప్రశ్నించటం జాగృతి, ప్రశ్నించటం మేలుకొలుపు. ప్రశ్నించటం నేర్చిన వారు మానవ జాతికి మహోపకారం చేశారు. సుఖంగా బ్రతకటం నేర్పారు, గొప్పగా జీవించటం నేర్పారు, పరువుగా బ్రతకటం నేర్పారు. అయితే ప్రశ్నించటం నేర్చినందువలన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. ప్రశ్నించటం విసిగించటం కాదు, వివేకాన్ని రేకెత్తించటం. ప్రశ్న మనిషిలోని పలుకును వెలికి తీస్తుంది, ఒక్కోసారి విక్రిస్తుంది కూడా. గురు శిష్య సంప్రదాయంలో జ్ఞానం కోసం శిష్యులు ప్రశ్నిస్తే గురువులు సమాధానించేవాళ్ళు. ఇప్పుడు శిష్యులు ప్రశ్నించటమే మర్చిపోతున్నారు. వాళ్ళు సమాధానాలు వ్రాయటంలోనే సతమతమవుతున్నారు. వాళ్ళ బ్రతుకంతా సమాధాన పడిపోవటంగా తయారవుతున్నది. శిష్యుల విషయం ఎలా ఉంటే ఏ ప్రశ్నకైనా గురువుల సమాధానం అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. అడిగేవాడికి చెప్పేవాడు లోకో కాకూడదు. మనల్ని మనం ప్రశ్నించుకోవడం తెలిస్తే ఇతరుల్ని ప్రశ్నించటం తేలిక. ప్రశ్నను అణచివేయాలనుకోవడం తెలివి తక్కువ పని. అణచిన కొద్దీ అది నీటి బుగ్గలా తన్నుకొస్తుంది. ప్రశ్న మెదడులో మెదిలిందా అంటే అది బయటపడేటటువంటి మార్గం మనం వెంటనే కల్పించాల్సి ఉంది. తండ్రి కరుడుగట్టిన హేతువాది త్రిపురనేని రామస్వామి, తనయుడు తత్వచింతనలో ఆరితేరిన గోపీచంద్. అసమర్థుని జీవయాత్రను అంకితమిస్తూ తనయుడు అన్న మాట ఏమిటి? నాన్నకు ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు. ప్రశ్న సర్వశాస్త్రాలకు మూలం. ఉపనిషత్తులు ప్రశ్నల నుండే ఉద్భవించిన ఆస్తికులు సమాధానపడినంతగా నాస్తికులు సమాధానపడరు. హేతువాదుల దృష్టి ప్రశ్నపైన, అది వారి ఆయుధం. మూఢనమ్మకాలను పారద్రోలవలసినటువంటి ప్రశ్న ఒక్కోసారి చిత్రంగా మనుషుల్ని కూడా మూఢనమ్మకాల్లో ముంచెత్తుతుంది. చిలక జోస్యం చిలక దగ్గరే ఆగిపోలేదు, కంప్యూటర్లలోకి ఎక్కి కులుకుతున్నది. సాహిత్యంలో ప్రశ్నల స్థానం పదిలం. ప్రశ్నోత్తర మణిమాలలు, మణిమంజరులు కూర్చబడినాయి. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం అనే రూల్ ఏమి లేదు. కొన్నిటికి ఎన్నో సమాధానాలు. అయినా ప్రశ్న నుండి ప్రశ్న సంధింపబడాల్సిందే. నార్ల అన్నట్లు ప్రశ్న నుండి ప్రశ్న ప్రభవింపకున్నచో నరుని జ్ఞాన తృష్ణ పెరుగబోదు. అంతేకాదు, ప్రశ్న లేని బ్రతుకు పసరంపు బ్రతుకు. అవును మరి, పశువు ప్రశ్నించలేదు కదా. ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎచ్చట, ఎట్లు, ఎవరు అంటూ 6 గురుపాదుల్ని నార్ల పేరు పేరున చెప్పాడు. అవును, ఆ 6 గురుపాదులు ఆనాడు రామన్కో రాంట్జన్కో, మార్కోనీకో మార్కోపోలోకో, ఐన్స్టీన్కో ఆర్కిమెడిస్కో, న్యూటన్కో గెలీలియోకో, గూటెన్బర్గ్కో, అలా ఇంకెందరికో ఎదురు కాకుంటే మన బ్రతుకులు ఈనాటికి ఇలా పండేవా? కనుకనే ప్రశ్నించడం నేర్చుకుందామా, కొత్త విషయాలు తెలుసుకుందామా, జీవితాల్లోకి వెలుగుల్ని వంపుకుందామా, రానున్న తరాలకు మార్గం సుగమం చేద్దామా?